సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు Rgukt Talks యూట్యూబ్ ఛానల్. సో గైస్, మనకు బాసర IIITకి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా కానీ నేను మీకు యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను అన్నమాట. సో మనకి ఇప్పుడు బాసరకి సంబంధించిన స్కాలర్షిప్ డేట్ అనేది పోస్ట్పోన్ అవుతుందా లేదా దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ అలాగే మనకి ఆ స్కాలర్షిప్ అప్లై చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం పడతాయి, సో దాని గురించి చెప్తాను. అలాగే అప్లికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా చెప్తాను. అండ్ మీకు స్కాలర్షిప్ సంబంధించి ఏవైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కాలేజ్ స్టాఫ్ని అడగడానికి స్కాలర్షిప్ డిపార్ట్మెంట్ వల్ల కాంటాక్ట్ ఇన్ఫో కూడా మీకు ఈ వీడియోలో ఇస్తాను. ఏం లేదు గైస్, వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి మీరు స్కాలర్షిప్కి ఎలా అప్లై చేసుకోవాలి అది మొత్తం తెలుసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని అలా పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మనకైతే ఈ నోట్ అయితే మొత్తం నేనైతే మీకు రీడ్ చేసి చూపిస్తాను చూడండి. మీకు మంచిగా డీటెయిల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ ఈస్ హియర్ టు ఇన్ఫార్మ్ టు ఆల్ PUC స్టూడెంట్ దట్ those who are eligible for scholarship and required to apply for scholarship for the academic year 2021 and 22 to get the free reimbursement from government of Telangana state. మనకైతే PUC1 స్టూడెంట్స్కి అయితే ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందో వాళ్ళకైతే ఫీ రియంబర్స్మెంట్ అయితే వస్తుందన్నమాట. అండ్ వాళ్ళైతే స్కాలర్షిప్ కోసం అయితే ఎలిజిబుల్ అనమాట. వాళ్ళైతే మాత్రం ఈ స్కాలర్షిప్ కోసం అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఫాలోయింగ్ లింక్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫర్ స్కాలర్షిప్, ఇక్కడ మనకి ఒక లింక్ కూడా ఇచ్చారు. తెలంగాణ epass.cgg.gov.in. ఇదైతే మనకు వచ్చేసి వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్లో మనం స్కాలర్షిప్ కోసం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీకైతే నెక్స్ట్ మీకు స్కాలర్షిప్కి సంబంధించిన స్టెప్స్ అయితే కింద ఇచ్చారు. వెబ్సైట్లోకి వెళ్ళాక మీరైతే ఈపాస్ పేజ్లో ఫస్ట్ పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ సర్వీసెస్ అని ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ ఆన్ పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ 21-22. ఈ 2 స్టెప్స్ ఫాలో అయితే మాత్రం మీరు రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోతారు. అక్కడ మీరైతే మీ స్కాలర్షిప్ కోసం అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకైతే ఒక నోట్ అయితే ఇచ్చారు. ద డాక్యుమెంట్స్ ఆర్ to be scanned and uploaded whenever required for first registration process. ఈ కిందన కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ డాక్యుమెంట్స్ అయితే మనకి స్కాలర్షిప్కి అప్లై చేసే టైం అప్పుడు మనమైతే స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది వచ్చేసి లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. మీ ఒక 2 ఫోటోగ్రాఫ్స్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే మీరు తీసి పెట్టుకోండి. అండ్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ తీసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మీకు వచ్చేసి బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజ్ అనేది మీరైతే ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవాలి. అందులో మనకి స్టూడెంట్ నేమ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, IFSC కోడ్ ఇవన్నీ వచ్చేలా మంచిగా మీరైతే స్కాన్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మనకైతే ఒక నోట్ ఇచ్చారు చూడండి, డోంట్ యూజ్ జాయింట్ అకౌంట్ అని ఇచ్చారు. మీరైతే జాయింట్ అకౌంట్ అయితే అస్సలకే తీసుకోవద్దు గైస్. మీరు ఓన్లీ స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ కూడా ఇచ్చారు, స్టూడెంట్ బ్యాంక్ పాస్బుక్ ఈజ్ నాట్ మ్యాండేటరీ ఫర్ EBC స్టూడెంట్స్. EBC స్టూడెంట్స్కి అయితే స్టూడెంట్ బ్యాంక్ పాస్బుక్ అయితే మ్యాండేటరీ కాదు. మీరు వచ్చేసి 0 అకౌంట్ అయినా తీసుకోవచ్చు, లేదంటే మీరు స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ అయినా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి స్టడీ బోనాఫైడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ 4th క్లాస్ టు 10th క్లాస్. 4th క్లాస్ టు 10th క్లాస్ బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అయితే మీరు స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఈ డాక్యుమెంట్స్ అనేవి మనకి రిజిస్ట్రేషన్ చేసే టైంలో మనమైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ నోట్ చూసుకున్నట్టయితే స్టూడెంట్ హ్యాస్ టు కీప్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రెడీ ఇన్ హ్యాండ్ టు రిజిస్టర్ ఫర్ స్కాలర్షిప్. మీరైతే కిందన ఇచ్చిన కొన్ని మ్యాండేటరీ డీటెయిల్స్ అయితే మీరు రాసి పెట్టుకోవాలన్నమాట. అవేంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే మీరు రాసి పెట్టుకోవాలి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ లేటెస్ట్ 1st ఏప్రిల్ తర్వాత ఉన్న మీ సేవ నుంచి మీరు తెచ్చుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అండ్ SSC హాల్ టికెట్ నెంబర్ అండ్ SSC పాస్ టైప్ ఇయర్, ఏ ఇయర్లో మీరు పాస్ అయ్యారు అది. నెక్స్ట్ మనకు వచ్చేసి స్కాలర్షిప్ టైప్ కాలేజ్ అటాచ్డ్ హాస్టల్
అడ్మిషన్ నెంబర్, స్టూడెంట్ ఐడి నెంబర్. సో అడ్మిషన్ నెంబర్ దగ్గర మీరైతే స్టూడెంట్ ఐడి నెంబర్, సో మీకు ఒక ఐడి నెంబర్ అయితే ఇస్తారు, B21 అన్ని, సో B20 ఇలా ఉంటాయి కొన్ని ఐడి నెంబర్. సో ఐడి నెంబర్ అనేది మీ అడ్మిషన్ నెంబర్ ప్లేస్లో ఐడి నెంబర్ టైప్ చేయాలి. అండ్ స్కాలర్షిప్ టైప్ ప్లేస్లో మీరైతే కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ 1 అని మీరైతే హాస్టల్ అయితే పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకి కాలేజ్ అడ్మిషన్ డేట్ అండ్ హాస్టల్ అడ్మిషన్ డేట్, స్టూడెంట్ అడ్మిషన్ డేట్ విచ్ ఈస్ మెన్షన్డ్ ఆన్ అడ్మిషన్ స్లిప్ ప్రొవైడెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. సో మీకైతే అడ్మిషన్ ఇచ్చే టైంలో కాలేజ్ అడ్మిషన్ డేట్ అయితే ఇచ్చి ఉంటారు. సో 1st సెప్టెంబర్ కానీ 2nd or 3rd. సో ఈ 3 డేస్లో మీకు అయితే కౌన్సిలింగ్ జరిగింది కదా. సో ఈ 3 డేస్లో మీకు సో మీరు కాలేజ్ అడ్మిషన్ డేట్ అయితే హాస్టల్ అడ్మిషన్ డేట్ అయితే అలా మెన్షన్ అయి ఉంటుంది. సో అది చెక్ చేసుకొని మీరైతే రాసుకొని పెట్టుకోండి. అండ్ థర్డ్ నోట్ వచ్చేసి స్టూడెంట్ హ్యాస్ టు క్యారీ his or her mobile when applying to scholarship to enter time password at the time of registration. సో ఇక్కడ మీకైతే ఓటీపీ అయితే వస్తుందన్నమాట. సో ఓటీపీ అనేది మీరు అక్కడ రిజిస్ట్రేషన్ టైంలో మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అందుకే మీ మొబైల్ ఫోన్ కూడా మీరు స్కాలర్షిప్కి అప్లై చేసేటప్పుడు క్యారీ చేసుకొని వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ షుడ్ హ్యావ్ మెయిల్ ఐడి టు సేవ్ స్కాన్ డాక్యుమెంట్ ఫర్ ఫర్దర్ యూస్. సో మీరు ఒక మెయిల్ ఐడి కూడా మంచిగా క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. సో లేకపోతే క్రియేట్ చేసుకొని ఉంటే మాత్రం అదే యూజ్ చేసుకోండి. ఫర్ డీటెయిల్ డెమో అండ్ కాపీ పేస్ట్ ఫాలోయింగ్ లింక్స్ బ్రౌజర్. సో మీకైతే డీటెయిల్ ఏదన్నా సో లింక్స్ అంటే ఏదైనా కాపీ గురించి డెమో వీడియో కావాలనుకుంటే సో ఈ లింక్స్ మీద అయితే క్లిక్ చేయాలి. సో ఈ లింక్స్ అయితే మీకు నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరైతే చూసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి స్కాలర్షిప్ గురించి. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, మనకి స్కాలర్షిప్ డేట్ అయితే ఈ 24th అనేది లాస్ట్ అని చెప్పారు. కానీ 99% గైస్ మీకైతే సో రేపు ఎల్లుండో మళ్ళీ అప్డేట్ అయితే వస్తుంది. మీ స్కాలర్షిప్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు, ఇంకొక 10-15 డేస్ టైం అయితే మీకు ఇస్తారనమాట. సో 24th ఫైనల్ డేట్ అయితే కాదు. సో మీరేం బాధపడకండి. సో అప్డేట్ వస్తే మాత్రం మన ఛానల్లో నేను పెడతానమాట. సో ఏం లేదు గాయస్, మీరైతే ఒక చిన్న సపోర్ట్ ఇవ్వాలి. సో మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి. అండ్ మీరు ఇచ్చే సపోర్ట్తో నేనైతే ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో గైస్ ఇదైతే స్కాలర్షిప్ గురించి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం సో కింద డిస్క్రిప్షన్లో అండ్ అబౌట్ సెక్షన్లో మీకు నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను. సో అక్కడ మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కూడా నన్ను అడగవచ్చు. సో ఇది వాటి వీడియో గైస్. సో వీడియో నచ్చితే మాత్రం సో వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. అండ్ అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని వాళ్ళు పెట్టుకోండి. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను గైస్. అంటిల్ దెన్ బాయ్ బాయ్.